గ్రోక్తో గోక్కొని మనం దాన్ని ప్రమోషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక జర్మనీ విద్యార్థినిపై లైంగిక దాడి అనేది కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నడిబొట్టున మరో ఘోరం. కూరగాయల మార్కెట్ చూపిస్తానని కారులో లిఫ్టు, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడి. కామాంధుడిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. రైట్, ఎంఎంటీసీ ర్యాలీలో జరిగిన ఘోరాన్ని మరొక ముందే హైదరాబాద్లో మరో లైంగిక దాడి ఘటన చోటు చేసుకున్నది. కూరగాయల మార్కెట్లు చూపిస్తానంటూ నమ్మించి కారులో లిఫ్ట్ ఇచ్చిన ఓ కామాంధుడు విదేశీ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం మీర్పేటకు చెందిన మంగళగిరి శరత్ చంద్ర చౌదరి ఇటలీలోని మెస్సినా యూనివర్సిటీలో చదువుతున్నాడు. జర్మనీకి చెందిన అతని స్నేహితులు బాధిత యువతి మరో యువకుడు మ్యాక్సిమిలన్ క్యూవాలియాలు ఇటీవల హైదరాబాద్కు వచ్చారు. శరత్ చంద్ర ఇంట్లోనే వారు ఉంటున్నారు. సోమవారం సాయంత్రం యువతి మ్యాక్సిమిలన్ బయటకు వెళ్లారు. యాకత్పురాకు చెందిన మహమ్మద్ అబ్దుల్ అస్లాం మార్కెట్ చూపిస్తానని నమ్మించి వారికి కారులో లిఫ్ట్ ఇచ్చాడు. కారులో అప్పటికే 5 మైనర్ బాలురులు ఉన్నారు. వారంతా కాసేపు సిటీలో తిరిగారు. మామిడిపల్లిలో యువతి తప్ప అందరినీ సెల్ఫీలు తీసుకోవాలని కారులో నుంచి అస్లాం దింపాడు. 100 మీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి కారు తీసుకెళ్లి చంపేస్తానంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. సో ఇక్కడ హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. సో ఇక్కడ క్లియర్గా ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటే హోంశాఖ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు వరుసగా విమర్శలు చేస్తున్నాయి, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. బట్ దీనికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. మొన్న ఎంఎంటీఎస్లో మహిళా కోచ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద ఓ అఘాయిత్యకుడు అఘాతం చేయబోతేనే అదొక సెన్సేషనల్ అయింది. ఆ తర్వాత ఆ ఎంఎంటీఎస్ రైల్లో ఎమర్జెన్సీ బటన్ పెట్టడం, సీసీ కెమెరాలు పెడుతున్నామని చెప్పడం ఒక మార్పు మొదలైంది అనుకున్నాం. కానీ ఆ ఘటన మరొక ముందే విదేశీ యువతి పైన మన స్వదేశంలో అంటే మన భారతదేశంలో, మన తెలంగాణలో, మన హైదరాబాద్లో ఓ యువకుడు ఆమెను అత్యాచారం చేయబోయి ఆమెను చంపేస్తాంటూ బెదిరించి ఆమెను ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఎటుపోతుంది నగరం. మొన్న నాగర్ కర్నూలులో దైవ దర్శనానికి పోయినటువంటి మహిళ మీద 8 మంది రాత్రంతా తెల్లవారుజాము దాకా ఆమెను అత్యాచారం చేస్తూ ఆమె నోట్లో మూత్రం పోసినటువంటి పరిస్థితి. దాహం వేస్తుందంటే. సో ఈ 1 వీక్లోనే వరుస సంఘటనలు. ఎందుకు ఈ అత్యాచారాలని, ఈ ఆత్మహత్యల్ని వీటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఒక అవగాహన కల్పించుకోలేకపోతున్నారు? చట్టాలను ఇంత కఠినంగా తీసుకొచ్చినా, పోలీసులు ఎప్పటికీ అబ్జర్వేషన్ చేసినా, సి టీమ్స్ ఎప్పటికీ నగరంలో సంచరిస్తున్నా కూడా ఎందుకు ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి? ఎందుకు ఇటువంటి వాటిని కట్టడి చేయకపోతున్నాయి? సో ఇప్పటికైనా విస్తరణ అవసరం ఉన్నది. హోంశాఖ ఎవరికో ఒకరికి ఇచ్చి ఖచ్చితంగా ఇటువంటి అంశాల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే కానీ ఈ క్రైమ్ కంట్రోల్కి వచ్చేటువంటి అవకాశం ఉండదు. లేకపోతే క్రైమ్ పెరిగే అవకాశం ఉంటుంది. మరో బీహార్ లెక్కనో, మరొక ఇతర రాష్ట్రాల లెక్కనో క్రైమ్ పెరిగి రేపు సొంత తల్లిని కూడా, సొంత చెల్లిని కూడా హత్య చేసి అత్యాచారానికి లోనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవాళ యువకుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మితిమీరిపోయినటువంటి కల్చర్ తోటి మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. సో సమాజంలో కొంత అవగాహన కల్పించినటువంటి అవసరం ఉంది. కొంత యువకులకు కొంత కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా కొంత మద్యం మత్తులకు, అదేవిధంగా డ్రగ్స్కు బానిసల ఇట్లా యువతులపై, విదేశీయులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి యువకుల మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ జైళ్లను పెట్టి వాళ్ళ ఖచ్చితంగా శిక్షకు వాళ్ళని అర్హులను చేస్తూ శిక్షను వాళ్ళకి ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు కానీ ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ పోల్ను మళ్ళీ ఎవరైనా పార్టిసిపేట్ చేసిరా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సన్నబియానికి సంబంధించిన పోల్ పెట్టినాం కదా మనం. 1600 మంది ఓటేసారు. అందరూ కూడా 73% బాగుందని చెప్తా ఉన్నారు. రైట్, ఇది ఓవరాల్గా మనం